1వ వచనం నుండి 4వ వచనంలో చూసుకుందాం. ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వాదింపబడును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కీర్తన గ్రంథంలో నుంచి 4 వచనములు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక కుటుంబము కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? 4 వచనాల్లో ఒక కుటుంబము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును. ఎందుకంటే ఒక భర్త, ఒక భార్య, వారికున్న పిల్లలు. ఎవరు కనిపిస్తున్నారు? వీళ్ళు ఎవరట? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. అయితే ఈ మధ్యకాల సమయంలో దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉన్నాయా అనే అంశం కొరకు కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందాం. ఏంటి అంశము? దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియమైన సంగమా, ఒక భర్త, ఒక భార్య, ఒక మంది పిల్లలు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కలిపి ఏమంటారు? కుటుంబం. ఏ కుటుంబము? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు నీ కుటుంబము ఎలా ఉంది? నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఆశీర్వాదాలు అంటే ఏంటి? గొప్ప ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదం కాదండి. మంచి బట్టలు వేసుకోవడం ఆశీర్వాదం కాదండి. మంచి డబ్బు సంపాదించడం ఆశీర్వాదం కాదండి. ఆశీర్వాదం అంటే ఏంటి? నీ కుటుంబము ద్వారా నూతనమైన ఆత్మలు రక్షించబడుతున్నాయా? అది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి? నీ కుటుంబం ద్వారా ఆత్మలు రక్షించబడినటువంటి కుటుంబం అయితే అది ఆశీర్వాదించబడిన కుటుంబము. ఆ కుటుంబంలో ఆశీర్వాదములు నిత్యము ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి వారు, ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదములు నీ కుటుంబంలో లేకపోతే, నీ కుటుంబం ద్వారా ఆత్మలు రక్షించబడకపోతే నీవు దేవుని చేత ఆశీర్వాదించబడిన కుటుంబము కాదు. మధ్యకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సంగమా, కీర్తనకారుడైనటువంటి దావీదు చక్కనైన మాటలు రాస్తున్నాడు. ముందుగా భర్తను చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 4వ వచనం ఒకసారి చదవండి. 128వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వాదించబడెను. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఎవరండి? భర్త ఎలా ఉండాలి? కుటుంబాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? కుటుంబాన్ని పరిపాలిస్తున్నటువంటి, కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ కుటుంబంలోనైతే ఇంటికి, ఆ కుటుంబానికి ఏమంటారు? ఇంటికి యజమానుడిగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఏమై ఉండాలట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉండాలి? అటువంటి వారు భర్త, భార్య అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ నీలో గుడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె బుద్ధులు. దేవునికి స్తోత్రము కలుగుగాక. కుటుంబానికి యజమానుడు అయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతని భార్య ఫలించే ద్రాక్ష చెట్టు వలె, ద్రాక్షవల్లి వలె ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించు ద్రాక్ష వల్లే ఉండాలి.
ఏ ద్రాక్షవల్లి అంటే ఫలింపు లేని ద్రాక్షవల్లిలో కూడా కొన్ని కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని పక్షులు ఈరోజు యజమానుడిగా ఒక వ్యక్తి, కుటుంబాన్ని పోషిస్తున్న ఒక వ్యక్తి, కుటుంబాన్ని నడిపిస్తున్న ఒక వ్యక్తి ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనుషుల యందు కాదండి. మనుషులకు భయపడడం కాదు, వ్యాధులకు భయపడడం కాదు, రోగములకు భయపడడం కాదు, అప్పులకు భయపడడం కాదు, ఈ లోకపరమైన అవమానాలకు భయపడము కాదు, నిందులకు భయపడము కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండు చేతుల పైకి గట్టిగా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యజమానుడిగా ఉంటున్నామా, భర్తగా ఉంటున్నామా? సరే ఆలోచించి, ఎప్పుడైతే దేవుని యందు నమ్మకముగా ఉంటావో, దేవుని యందు భయం కలిగి ఉంటావో, దేవుడు అంటే నువ్వు భయభక్తులతో ముందు కొనసాగుతావో, నీ భార్య ఎలా ఉంటుందట? ఫలించే ద్రాక్షవల్లి. ముందు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి స్తోత్రం కలిగి. రెండో వ్యక్తిని మనం చూసుకుంటే ఎవరు? భార్య. భర్త తర్వాత ఎవరికి? భార్య. ఒక ఇల్లుని చక్కబెట్టుకున్నటువంటి ఒక స్త్రీ, ఒక ఇల్లుని బాగు చేసుకున్నటువంటి ఒక స్త్రీ. అందుకే అక్కడ రాయబడింది, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే ఆశీర్వాదించబడతావు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. భార్యలుగా ఉన్న మీరు కుటుంబాన్ని సరిదిద్దుకుంటున్నా, కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నా, నీలో ఫలించాలి. ఎలా ఉండాలి? ఫలించాలి. అంటే అక్కడే ఇప్పుడు ద్రాక్షవల్లి, ఫలించిన ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి ఏం కాస్తుంది? నా వైపు చూడాలి అందరూ. దేవుని మందిరంకి వచ్చిన మనం అందరం దేవుని వైపు చూద్దాం. రెండు పైకి గట్టి దేవుని వైపు. అందరికి మోకాలు ఉన్నాయా? మోకాలు లేని వారు కిందకు దించుకోండి, మోకాలు ఉన్న వారు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఫలించే ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి అంటే ఏంటి? ద్రాక్షరసము. ద్రాక్షరసం అంటే ఎంతమందికి ఇష్టము? ఇష్టమేనా? ద్రాక్ష రసం ఎలా ఉంటుంది? తీయగా, అంటే కమ్మదనముగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే భర్తకు భార్యగా, పిల్లలకి తల్లిగా, ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకున్నటువంటి ఒక స్త్రీ, ఒక భార్య కూడా ఒక స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలిగిందా? ఫలించే ద్రాక్షవల్లి ఉండాలి. ఎందుకంటే కానాను కిందలో విభాగంలో ఒక పాస్టర్ గారు మెసేజ్ చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పినప్పుడు దాంట్లో ఒక వ్యక్తి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, శాస్త్రంలో తెలిసిన వ్యక్తి, వేదాలు తెలిసిన వ్యక్తి, ఆయన ఆ పెళ్లికి రావడం జరిగింది. పాస్టర్ గారు వివరిస్తున్నాడు. ఏంటి వివరిస్తున్నాడు? కానాను విధిలో మంచినీటిని ద్రాక్షారసముగా దేవుడు చేశాడు. ముందు పోసిన ద్రాక్షారసము జబ్బు కలిగినది, తర్వాత వేసినది మధురముగా ఉన్నది. గట్టిగా దేవుని హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అయితే చాలా చక్కగా ఆయన క్లుప్తంగా వివరించాడండి దానికి. దేవునికి స్తోత్రం కలిగిందా. ఆ వ్యక్తి అంతా విన్నాడు, అన్ని చేశాడు. తర్వాత పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత అతనికి వేసినటువంటి సీట్లో కూర్చున్న తర్వాత ఆ ప్రక్కన ఆయన కూర్చున్నారు. ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఏంటో ప్రశ్న? చాలా చక్కగా చెప్పావయ్యా, థ్యాంక్స్ అని చెప్పాను. లేదంటే నేను చెప్పినటువంటి ఆ మాటలు, వివరించినటువంటి ఆ వివరణ చాలా చక్కగా ఉంది. ఏంటంటే చక్కనైంది? మంచినీరు వెనకాల ఉన్నవారు, మంచినీరు గట్టి చెప్పండి. ఎవరు మార్చారు? గట్టి దేవుని అంతా బాగుంది కదయ్యా, మరి లాస్ట్ లో నేను ఒక ప్రశ్న మీకు వేయొచ్చా అన్నాడు. ఎవరు? శాస్త్రములు బాగా ధ్యానించిన వ్యక్తి, వేదాలు తెలిసిన వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఏంటయ్యా ప్రశ్న ఎవరు? పాస్టర్ గారు అన్నాడట, నువ్వు చెప్పా బాగా ఉంది కదా, మంచినీరు ద్రాక్షారసంగా మారుతుందయ్యా అన్నాడట. దేవునికి స్తోత్రం. నేను మంచినీరు తెస్తాను, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, అది ద్రాక్షారసంగా మార్చగలవా?
ఆలోచించాడు. ఏంట్రా బాబు అని కూడా ఆలోచన చేయడం జరిగింది. దేవుడు చక్కగా ఆయన జ్ఞానం ఇచ్చాడు. గట్టిగా దేవుడు ఏంటో జ్ఞానం తెలుసా? అయ్యా ఎప్పుడైనా ద్రాక్ష వాళ్ళు చూసావా అన్నారు మాస్టర్ గారు. చూసానయ్యా. ఆ ద్రాక్ష వాళ్ళు వేసిన రైతు ఆ మొదలుకి ఏం పోస్తాడు? మంచినీరు పోస్తాడా, ద్రాక్ష రసం పోస్తాడా? చెప్పండి. కానీ ఆ పండ్లు ఏమొస్తుంది? చెప్పండి. ఆ పండ్లు ద్రాక్ష రసం ఎవరు పోసారు? ఆ రైతు పోసాడా? మంచినీరు ఎక్కడ పోసాడు? చెప్పండి. కానీ ద్రాక్ష పండ్ల నుంచి ఏమొస్తుంది? గట్టి దేవుని భయపరుచుకున్నావా? దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మంచినీరు పోస్తే ద్రాక్ష రసం వచ్చినటువంటి ద్రాక్ష పళ్ళు మంచినీటిని ద్రాక్ష రసంగా చేయడా సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన మరి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. గట్టిగా దేవుని భయపరుచుకున్నాం. హల్లెలూయా. నిజమా కాదండి? నిజమా కాదండి? కొబ్బరి చెట్టుకి రైతు ఏం పోస్తాడు? కొబ్బరి నీరు పోస్తాడండి. మరి కొబ్బరి బొండంలో ఏమొస్తుంది? చెప్పండి. మామిడి చెట్టుకి ఏం పోస్తాడు రైతు? మామిడి పండులో ఏమొస్తుంది? మామిడి పండు రసం వస్తుంది. నిజమా కాదండి? చెప్పండి. అయితే ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. నా ప్రభువైన యేసుకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. మరి దేవుని భయపడుతున్నావా? కాబట్టి ఈరోజు భార్యలుగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఫలింపుండాలి మీలో. ఏముండాలి? ఫలింపండి. అర్థం ఏంటి? అనేకమైన ఆత్మలో నడిపించాలి. అనేకమైన ఆత్మలో నడిపించాలి అంటే ఫలించినటువంటి ద్రాక్ష వల్లులు కూడా ఉన్నాయి, పనికిమాలిన ద్రాక్ష వల్లులు కూడా ఉన్నాయి. ఈరోజు సంఘానికి వచ్చిన ప్రియ సంఘమా, మైక్ సిస్టమ్ ద్వారా ఉంటే నా ప్రియ శ్రోతలను ఒకసారి ఆలోచన చేయండి. మీ భార్యలు పనికి రాకుండా ఉన్నారేమో, ఫలించకుండా ఉన్నారేమో. ఫలింపు లేకపోవడం అంటే ఏదో పిల్లల కారణం కాదండి. భౌతికమైన పిల్లల కారణం కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి పిల్లల కారణం. వారే నేను నడిపిస్తున్నా దేవుని రాజ్యంలో కట్టబడిన ఏంటి నశించిపోయిన ఆత్మలు. గట్టిగా దేవుని అయిపోయి మనం చూసుకుంటే ప్రియమైన దేవుని సంగమా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 39వ అధ్యాయం 39వ వచనంలో 41వ వచనంలో ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39 41 చదవండి. అయితే ఒకడు పూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టుని చూసి దాని గుణము ఎరగక దాని తీగలు తెంపి ఒడిలో నిండా కోసుకొని వచ్చాడు. వాటిని కోసి కూరకుండలో వేసెను. అది వండేసిన తర్వాత తినడానికి కూర్చొని వడ్డిస్తుండగా ప్రవక్తలలో శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషమున్నదయ్యా కేకలు వేసి దానిని తినక మానిది. పిండి కొంత తెమ్మని వారి తేగ కొండలో దాన్ని వేసి వడ్డించడని చెప్పాను. గట్టిగా దేవుని భయపడుతున్నాం. హల్లెలూయా. ఫలించిన ద్రాక్షావల్లిని భార్య అయితే వెండి ద్రాక్షావల్లిలో కనిపించాయి. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2వ రాజుల గ్రంథంలో ఎవరి వీళ్ళు ఏంటి కనిపించింది? వెండి. ఏమేమి రాయబడింది అక్కడ? ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కూర తెద్దామని వెళ్ళారు. తెలియకుండా పొలంలో దిగి అక్కడ కనిపిస్తున్నటువంటి వెర్రి ద్రాక్ష వల్లిలో ఆకులన్నీ కోసుకొని వడ్లు చేసుకున్నారు. వడ్లు కూర ఎందరో వేయకుండా ఇప్పుడు కొద్దిగా పైసా బాగా కలిగింది కాబట్టి పర్వాలేదు. కానీ అప్పుడు గురువు గారు శేషరాసు, ఇసుక రాసు ఇలాంటివన్నీ ఒడిలో ఏరుకొని తల్లులు పిల్లల కోసము ఎంతో ప్రయాసపడి తెచ్చి వండి వారికి ఆహారంగా పెట్టేవారు. దేవునికి స్తోత్రం కలిగేవారు.
ఆ దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులు కూడా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో కూర తెచ్చుకొని వండుకుందామని ఒక వ్యక్తి వెళ్ళి ఆ ఆకులు తెచ్చి ఏ ద్రాక్ష వెళ్ళట. ఈరోజు వెళ్ళు వాళ్ళు అంటే భార్యాలుగా ఉండి చాలా మందికి వెండి పట్టి బుర్ర ఉండదు, ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, ఇంటిలో ఏముండదు శాంతి ఉండదు, ఒంటిలో ఏముండదు సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు గందరగోళములు. వీళ్ళు ఏమంటారు? వెండి ద్రాక్ష అని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ వ్యక్తి తీసుకొని వచ్చి దానిని కోసి ఆ కుండలో పెట్టి వంట చేసిన తర్వాత తినడానికి వెళ్ళినప్పుడు నోట్లో పెట్టినప్పటికి వాళ్ళకి ఏమైపించిందట? అయ్యా ఈ కుండలో కూర లేదు, ఎలా ఉంటాడది? విషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుంటే మన కుటుంబాలలో కొందరు భార్యలు ఎలా ఉంటారంటే విషము చిన్నుతుంటారు. ఇంటికి వెళ్ళాలంటే భయము, ఇంటికి వెళ్తే దాంతో పడలేము, ఇంట్లో ఉంటే దాంతో చాలా బాగా ఆలోచన చేస్తుంటారు. వీడెవరు? ఫలించే ద్రాక్ష వల్లే కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే ఆ వెండి ద్రాక్ష వాళ్ళ ఆ కూరను చూసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చారు? అది కూరతో ఎక్కడికి తీసుకొని వచ్చారు? ప్రియ సహోదరి సహోదరా, నీ భార్య నీ మాట వినడం లేదేమో. సహోదరుడా, నీవు ఏ స్థలంలో ఏ ప్రదేశంలో ఉన్నావో ఈరోజు వైశిష్టంతో వింటున్నా. నీవు ఒకసారి నీ భార్య మార్చబడాలంటే దైవజనుడి దగ్గరికి తీసుకున్నారా, దేవుని మందిరం తీసుకున్నారా. నీ భార్య నీ మాట వినాలంటే, నీ భార్య నీలో ఫలించాలంటే నువ్వు చేయవలసిందంటో తెలుసా? దైవజనుడి దగ్గరికి, దైవదాసుడి దగ్గరికి నువ్వు నీ భార్యను తీసుకొని వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? పనికిరాని ఆ కూరలో ఒక పిండిని తీసుకొని వచ్చాడు. పిండి అంటే ఏంటి? కూర అనగా బెర్రీ, విశ్వం అంటే బెర్రీ ద్రాక్షవల్లి. బెర్రీ ద్రాక్షవల్లి అంటే ఎవరు? శాంతి సమాధానము సంతోషము లేకుండా భర్తలుగా చేస్తున్నటువంటి భార్యను బట్టి దేవుడు భయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బెర్రీ ద్రాక్షవల్లి అంటే వీళ్ళతో గొప్ప చిక్కులండి. భర్తలు ఇంటికి రావడానికి భయపడతారు. ఇంటిలో అడుగు పెట్టినట్టు వచ్చావా లేదా ఆకలేస్తుంది, అది కదా తగలాడు అక్కడ ఉంది ఏంటి అన్నమకూర అక్కడ పెట్టాను తగలాడు. ఈ అమ్మ చేస్తున్న పని ఏంటో తెలుసా? గొప్ప ఉద్యోగము. ఏంటా ఉద్యోగము? సీరియల్ పెట్టుకొని ఏంటండి ఏమి కొద్ది చెప్పాను కదా ఏంటి. ఈరోజు చూసుకున్న ప్రియమైన బంగారు అటువంటి పాత భార్యలు లేరా? వీళ్ళు ఏమంటారు? వెర్రి ద్రాక్ష. దేవునికి స్తోత్రం కలిగి. ఇవి మనుషులకు ఉపయోగపడవు, మనుషులకు శాంతి సమాధానంగా వచ్చవు. ఆ కూర తిన్న వెంటనే వీళ్ళు ఏం కనిపించింది? ఒక విషము కనిపిస్తుంది. భయంకరంగా ఉంది ఆ కూర. నోరంతా చెడిపోయిందయ్యా. దేవునికి స్తోత్రం కలిగి. వారి నోరు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? భయంకరంగా ఉంటుంది. భర్తలు కూడా చాలా మంది దండం పెట్టేస్తారండి కొందరు భార్యకి. నోరు ఎత్తితే భయంకరంగా ఉంటుంది నోరు. దీనిలో విషం ఉందయ్యా, మేము తెలియకపోతున్నామయ్యా, ఇది పనికి రావడం లేదయ్యా. చాలా మంది భర్తలు బాధతో చెప్తున్న మాటలు ఇవే. నా భార్య శాంతి సమాధానం నాకు వచ్చట్లేదయ్యా, అందుకని నేను ఈరోజు మందు త్రాగుతున్నాను. నా భార్య ఇంటికి వస్తే నాతో సంతోషం ఉండట్లేదు, అందుకే నేను తిరిగి ఇచ్చినాను. కాబట్టి దేవుని పక్షులా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఫలించే ద్రాక్ష వల్లే ఉండాలి, కానీ పనికి మాలిన వెండి ద్రాక్ష వల్లే ఉండకూడదు. సమాధానం వల్లే వెండి ద్రాక్ష వల్లే ఉండకూడదు. అలా ఉంటే నువ్వు తీసుకురావాల్సింది, నేను రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండి నీ భార్యని దేవుని సన్నిధానంలో ఎక్కడికి తీసుకురావాలి? దేవుని దైవజనుడు దగ్గరికి తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెర్రి ద్రాక్ష వల్లి అంటే ఎవరు?
శాంతి సమాధానం లేని భార్య. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు పనికిరాదది, అప్పుడు వరకు పనికిరాదు. దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే దైవజనుడు ఏం చేశాడంట, రక్కనున్న పిండిని కొంచెం తీసుకొని దానితో కలిపితే దానిలో ఉన్న జబ్బు, ఆ విషం అనేది పోయింది, పరిశుద్ధంగా మార్చబడింది. పిండి అంటే ఎవరో తెలుసా? నీ కోసము నా కోసము కలవర సిలువలో నలపబడి పిండబడి ముద్దయిపోయాడు నా యేసయ్య. నీ కోసము నా కోసము నలపబడ్డాడు, దున్నబడ్డాడు. అర్థమవుతుందా? కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఉన్నటువంటి జనకం మధ్యలో నా యేసయ్యకి నిలువుకొని ఉన్నటువంటి ఆ వస్త్రములను లాగి వేశారని వస్త్రహీనుడు చేసి వేశారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నీ అవమానములు ఆశీర్వాదములుగా చేయడానికి, నీలో ఉన్న పాపమును తీసివేయడానికి, నీలో పాపముగా విషముగా ఉన్న నీతో కలపడానికి. నీతో కలిపితే ఏమైపోతామో తెలుసా? నీలో నా విషము, నీలో నా పాపము, నీలో నా అపరాధం పోయి పరిశుద్ధముగా మారిపోయి కుటుంబాలకు పనికొచ్చే విధముగా ఫలించే ద్రాక్షావళిగా మారిపోతాం. గట్టిగా తీవ్రమైన హల్లెలూయా. అప్పుడు వరకు ఆ కూర పనికి రాదు, అప్పుడు వరకు అది ఎలా ఉంది? విస్మలాగా ఉంది. ఎప్పుడైతే పిండిని యేసు క్రీస్తుని కలిపారు, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? దూరంగా ఉంటున్నావా? వెలి ద్రాక్షావళి వల్లే ఉంటున్నావా? పనికి మళ్ళీ ద్రాక్షావళిగా ఉందా నీ భార్య? నీవు రావాల్సింది ఎలాగో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించి నీ భార్యను తీసుకువస్తే యేసుతో కలిపింది. ఎవరితో కలపాలి? చదవండి అమ్మా, వచ్చిన ఒకసారి 40 వచ్చిన ఒకసారి చదవండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల యొక్క శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషమున్నదయ్యా, తినడానికి పనికి రాదు, పనికి మాలినది. కేకలు వేసి దానిని తినక మానేది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింప. దేవునికి స్తోత్రము కలిగినగా. పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడిగా ఉన్నావేమో. రా దైవజనుడి దగ్గరికి, రా దేవుని మందిరానికి. యేసు అనే నీకోసం నలుపబడి, నీకోసము ముద్దయిపోయిన నా యేసయ్య, నీకోసం అవమానించబడిన యేసయ్య, ముఖం మీద గుమ్ములు, వెనక నుంచి పిడిగుద్దెలు, కొన్ని లక్షల మంది విస్తారమైన జనాంగం మధ్యలో తన ఒంటిపై ఉన్నటువంటి వస్త్రములు లాక్కొని ఏం చేసుకున్నారు? పంచుకున్నారు, వాటాలు వేసుకున్నారు, సీట్లు వేసుకొని ఇది మొక్క నాకు, ఆ మొక్క నాకు అనుకొని సీట్లు వేసుకొని అవమానించాడు. ఎందుకో తెలుసా? నీ అవమానాలను తీసివేయడానికి, నీ పనికిమాలిన స్థితి మార్చివేయడానికి, నీ పాడైపోయిన స్థితి బాగు చేయడానికి యేసయ్య ఏం చేశాడో తెలుసా? యేసయ్య ఏం చేశాడో తెలుసా? నీతో కలవడానికి ఇష్టపడుతున్నాడు, నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో నువ్వు పెళ్లి వేసుకుంటే, ఆయనతో నువ్వు కలిస్తే, ఆయనతో నువ్వు కలిసి ఉంటే నీలో ఉన్న విశ్వమైన పాపము పోతుంది. గట్టి దేవుని పరిశుద్ధ. అప్పుడు వరకు ఎవరికి పనికిరానటువంటిది, అప్పుడు వరకు పాడైపోయినటువంటిది, అప్పుడు వరకు చెడిపోయినటువంటిది నీ భార్య కానీ, నీ బిడ్డల కానీ, నీకు కానీ, నీతో పిండి అయినటువంటి యేసు క్రీస్తు అనే వాక్యం నీతో కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? పరిశుద్ధముగా మార్చబడుతున్నాం, పరిశుద్ధముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్న ప్రియమైన దేవుని సంఘం, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. దేవుని పక్షున్నారు ఏమంటున్నారు? సమాధానమైన ద్రాక్ష చెట్టులో
ఫలమిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఏంటి రాయబడింది? మళ్ళా చదవండి. సమాధాన సూచకమైన ఆ ద్రాక్ష చెట్లు ఫలమిచ్చెను. గట్టిగా దేవుని మైపరుచున్నాం. ద్రాక్ష చెట్టు అంటే ఎవరన్నాము? స్త్రీలు, భార్యలు. సమాధానముగా ఉన్నవారు మాత్రమే ఫలమివ్వగలరు. మంచి ఫలాలు కాయాలంటే, మంచి ఆకులు రక్షించబడాలంటే, నశించిపోయిన ఆకుల కొరకు ప్రయాసపడాలంటే ముందుగా వీళ్ళు ఎలా ఉండాలి? సమాధానమైన ద్రాక్ష చెట్లు అంటారు. ఏ చెట్లు అంటే సమాధానం లేని ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి, కాదు ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి, వెండి ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి, పనికిమాలిన ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి. అయితే అవి పనికి రావు. ఎప్పుడు పనికి వస్తాయి తెలుసా? యేసయ్య దగ్గరికి వస్తాయి. అది వెండి ద్రాక్ష వల్లే పనికిరాదు, కూరకి పాడైపోయింది, వండారు, విస్మైపోయింది, తినడానికి ఉపయోగం లేదు. దైవజనుడా, దీనిలో పుట్టలో విషం ఉంది, తెలియకుండా ఇది కూర ఉండాము, ఏదో మంచిది అనుకున్నాము, బాగుంటుంది అనుకుంటున్నాము అని నోట్లో పెట్టినప్పటికి ఇది విషమైపోయిందయ్యా అన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి యేసుక్రీస్తు అనే పిండిని దానిలో కలిపినప్పుడు యేసయ్య అయినటువంటి ప్రభు అయిన దేవుడు నీ కుటుంబంలోనికి నీళ్ళకు వస్తే కానీ ఏ మనుషుడు ఆ విశ్వమనే పాపము వదలలేడు, విడిపించబడలేడు. దేవుని స్తోత్రం కలిగిన సమాధానమైన సూచన కలిగినటువంటి ద్రాక్ష చెట్లు మాత్రమే ఫలిస్తాయి. ఈరోజు దేవుని సంఘానికి వచ్చిన మీరు సమాధానమైన ద్రాక్ష చెట్ల వల్ల ఉన్నారా? సమాధానం లేని వారుగా ఉన్నారు. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? జవాబు అనుకుంటున్నారు. సమాధానం అంటే ఎవరితో గొడవలు లేకుండా ఉండవారిని సమాధాన ద్రాక్ష చెట్టు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎలా ఉండాలి? కడి చెప్పాలి. ఏ ద్రాక్ష చెట్టు ఫలిస్తుంది? దేవుని మందిరంకి వచ్చిన నీవు నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భర్తగా నీవు కావచ్చు, భార్యగా నీవు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వేది ద్రాక్ష వల్ల ఉన్నావా? సమాధానం లేని ద్రాక్ష వల్లగా ఉన్నావా? కాలు ద్రాక్ష వల్లగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఫలించే ద్రాక్ష వల్ల కావాలంటే నీవు రావాల్సింది ఎవరికో తెలుసా? దేవుని మందిరంకి. నీవు రావాల్సింది ఎవరికో తెలుసా? దైవజనుడి ముందుకి. గట్టి దేవుని మైపరుచున్నాం. హల్లెలూయా. ఈ కాల సమయంలో ఆలోచించేద్దాం. జకరియా అంటున్నాడు. అందుకనే జకరియా ఏమంటున్నాడు? సమాధాన సూచికైనటువంటి ఆ ద్రాక్ష వల్లే మాత్రమే ఫలిస్తుంది. ఈరోజు మీరు ఫలింపు లేదు అంటే, ఈరోజు మీ ద్వారా ఆత్మలు రక్షించబడడం లేదు అంటే, ఈరోజు మీరు ఆ ఆత్మలు నడిపించలేకపోతున్నామంటే అర్థమేంటి? మీరు వేరు ద్రాక్ష వల్లే. సమాధానము అర్థమవుతుందా? మీ కుటుంబంలో సమాధానం లేకపోతే ఎవరు మార్చబడతారు? తెచ్చుకోకండి. ఏంటంట? సమాధానము కలిగిన ద్రాక్ష వల్లే ఉండాలి, సమాధానము కలిగిన ద్రాక్ష చెట్టు వల్లే ఉండాలి. అంటే అర్థమేంటి? నీ ఇంటిలో సమాధానం ఉండాలి. ఇంటిలో ఉన్నప్పుడు నీ భర్తతో ఎలా ఉండాలి? గొడవ లేకుండా ఆనందం, సంతోషం. నువ్వు ఎప్పుడైతే ఉంటావో సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం నీ వైపు చూసి ఇక్కడకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజైనా సరే వీళ్ళ ద్వారా ఒక మాట కానీ, ఒక గొడవ కానీ, ఒక గాబరా కానీ ఈ ప్రాంతంలో లేవే అంటే ఎలా ఉన్నారు? ఈ కుటుంబము సమాధానముగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను అడుగుతాను, ఏంటి మా ఇంటికి ఎప్పుడు గొడవలే, మా ఇంట్లో ఏముందో తెలియదు, మా గుంటలో ఏమున్నదో తెలుసు, కానీ ఎక్కడికి మేము వెళ్ళినా ఏమవుతున్నాయి? మన కుటుంబాలను చూసుకుంటే సాయంత్రం అయితే చాలు, భర్త వస్తే చాలు, భార్య భర్తలు ఒక ఇంట్లో ఉంటే చాలు, ఏమవుతాయి? కాబట్టి సమాధానము ఉండదు. అటువంటి కుటుంబములు చూసి ఎవరైనా నమ్ముకుంటారా? ఎవరైనా దేవుడి సన్నిధికి వస్తారా? ఎవరైనా దేవుడి సన్నిధికి రాగలుగుతారా? రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమాధానం లేని వారుగా మీరు ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆనందం, సంతోషం దేవుడిలో ఉండి ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తూ, ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తూ సంతోషంతో మీ కుటుంబంలో ఉంటావో మిమ్మల్ని
అడుగుతారు, ఇప్పుడు మా ఇంట్లో గొడవలే, ఇప్పుడు మా ఒడ్డులో అనారోగ్యమే, కారణం ఏంటి? మీరంతా ఆనందంగా సంతోషంగా ఉంటారండి. అప్పుడు మీరు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటి చెప్తారు? మేము ఎరిగిన దేవుడు, మేము ఎరిగిన దేవుడు, మేము ఎరిగిన దేవుడు సమాధానకర్త. అంటే సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? సమాధానకర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న సమాధానం. అంటే ఏమంటారు తెలుసా? అయితే మేము కూడా రావచ్చా? మేము కూడా మీతో దేవుని సన్నిధానం రావచ్చా? అంటే మీరు ఏ ద్రాక్ష వల్లెలు నిజమా కాదండి? మీరు ఫలింపు కనిపించాలంటే సమాధానంగా ఉండాలి, సమాధానం కలిగిన వారుగా ఉండాలి, సమాధాన ద్రాక్ష చెట్టు వల్ల ఉండాలి. గట్టి దేవుని వైపు కదా. హల్లెలూయా. రెండోది ఎవరండి? మూడోది వీళ్ళు దేంతో పోల్చబడ్డారు? ఒలీవ మొక్కలు. ఒలీవ మొక్కలు దేనికి ఉపయోగపడతాయి? ఆయిల్. ఆయిల్ అంటే అర్థమేంటి? అభిషేకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే భర్తగా యజమానుడిగా నీవు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ భార్య నీలో ఫలించే ద్రాక్ష వల్లె ఉంటాదో, అప్పుడు అభిషేకం పొందిన బిడ్డలుగా నీ బిడ్డలు ఉంటారు. గట్టి దేవుని పక్షుగా మొక్కలంటే అభిషేకం పొందిన బిడ్డలు. గట్టి దేవుని పక్షుగా దేవుని ఆత్మ పొందుతున్న బిడ్డలు. గట్టి దేవుని పక్షుగా. హల్లెలూయా. బిడ్డలు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ అభిషేకం లేదు. పడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ అభిషేకము లేదు. అభిషేకం వాళ్ళపై రావాలంటే ముందుగా నీ భర్తగా ఉండని నిర్ణయిస్తుందో ఏంటో తెలుసా? దేవుని యందు నీవు చెప్పండి పురుషులు ఎక్కడ దేవుని యందు. అప్పుడు నీ భార్య ఎలా ఉండాలి? ఇద్దరు ఈ విధంగా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? అభిషేకం పొందిన వారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలపై అభిషేకం రావాలంటే ముందు మీ తీరును మార్చుకోవాలి. ముందు మీ తీరునే మార్చుకోవాలి. మీ నడవడికనే మార్చుకోవాలి. మీ చూస్తున్న చూపుల్ని మార్చుకోవాలి. మీరు బ్రతుకుతున్న బ్రతుకుని మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కలుస్తున్నారు, చూస్తారు పిల్లలు. నా తల్లి అనేక మంది స్వార్థ ప్రకటించి శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో వారు చేస్తుంది ఏంటో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కాదు, కొండల తలములు కాదు, ఇక్కడ చెప్పడం కాదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సమాధానకర్త. అందుకే నేను అక్కడ చూపలో సమాధానం ఉంది. నా ప్రభు అయిన యేసులో సమాధానం ఉంది. గట్టి దేవుని పక్షులా పైకెత్తి నా దేవుడిలో సమాధానం ఉంది కాబట్టి, నా ప్రభువులో సమాధానం ఉంది కాబట్టి నా కుటుంబంలో ఏముందో తెలుసా? సమాధానం ఉంది. అందువలన అనేక మందికి నీవు దేవుని సంఘానికి నడిపించినప్పుడు నీ పిల్లలు అభిషేకం పొంది వారు ఏం చేస్తారు? కథలు ఏమన్నారు? సార్ తల్లిదండ్రులు సేవ వేస్తే పిల్లలు గట్టు వేస్తారండి. సేన వేస్తారు కదా. అంటే అక్కడి మీరు ఏ రీతిగా నడిస్తే నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. ప్రియ సహోదరా, సహోదరా, ఏ స్థలంలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, నీ పిల్లలు చూస్తున్నట్టుగా నీవు పాపం చేస్తున్నావేమో, నీ పిల్లలు చూస్తున్నట్టుగా నీవు త్రాగుబోతుగా తిరుగుతున్నావేమో, నీ పిల్లలు చూస్తున్నట్టుగా తిరిగిపోతుగా నీవు ఉంటున్నావేమో, జోదులాగా ఉంటున్నావేమో. ఎందుకో తెలుసా? నీ పిల్లలు మాకపోవడానికి కారణం అదేంటో తెలుసా? అది నీవు నీ భార్య. గట్టి దేవుని పక్షంలో కుటుంబంలో ఆశీర్వదించబడాలంటే బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ నేర్పిస్తుందేంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్న భార్య ఫలించే ద్రాక్ష వల్లె ఉండాలి. అప్పుడే నీ పిల్లలు దేవుని ఆత్మ అభిషేకం పొందుతారు. గట్టి దేవుని పక్షంలో కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృప యందు. గట్టి దేవుని పక్షంలో
నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? అభిషేకం పొందున్నాను, దేవుని ఆత్మను పొందుకున్నాను. ఒలివ చేయడానికి అర్థమైంది. ఒలివ ఆయిల్ అనేది అభిషేకానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంకి వచ్చిన ప్రియ సహోదరి సహోదర, నీవు అభిషేకం పొందాలి. అప్పుడే నీ బిడ్డలో ఒలివ మొక్కల వలె నీ బల్ల చుట్టూ ఉంటారు. నీకు ఆశీర్వాదం కావాలంటే ముందు నువ్వు ఒలివ చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. స్త్రీ కానివ్వండి, పురుషుడి కానివ్వండి, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ముందు అభిషేకం పొందుకోవాలి. ఏం అభిషేకము? ఏ అభిషేకం? ఏ అభిషేకం? దేవుని ఆత్మ పొందుకునే భాగ్యము. మొదటిది మారు మనసు, రెండోది దేవుని ఆత్మ అభిషేకము. గట్టిగా దేవుని మైపరచాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీకు చేయవలసింది ఏంటో తెలుసా? నీకు ముందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవాలి. మరొక మాట చూసుకుందాం. 144 కింద 12 వచ్చినాము. నా కుమారుడు నా యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నా కుమార్తెలు నగరులకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఎవరి పిల్లలైతే ఎలా అంటే ఫలించిన కుమారులు, ఎదిగిన మొక్కల వలె ఉండాలి, ఎదగాలి. నీ పిల్లలు మనకుజోలు అయిపోతే, నీ పిల్లలు ఎదగకపోతే, నీ పిల్లలకు అక్కడి నుంచి అలా ఉండిపోతే ఎంత బాధగా ఉంటాయి. ఎలా ఉండాలంటే పిల్లలు ఎదిగిన మొక్కల వలె. ఎదిగిన మొక్కలు అంటే అర్థమేంటి? భక్తి జీవితంలో దినదిన అభివృద్ధి చెందాలి నీ పిల్లలు. ఒకప్పుడు బైబిల్ చదవలేకపోయారు నా పిల్లలు, ఒకప్పుడు పాటలు పాడలేకపోయారు నా పిల్లలు, ఒకప్పుడు వాయించడం వాయించలేకపోయారు నా పిల్లలు. దినదినం ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మొక్కలు పెరిగే విధముగా పెరిగించున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కింద ఏం రాయబడేది? నా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల స్తంభములు. దేవుని స్తోత్రం కలిగినాక ఒక నగరము, ఒక కోట కట్టబడాలంటే మీరేముండాలి? మూల స్తంభాలు ఉండాలి. ఈరోజు నా కుమార్తెలు మూల స్తంభాలుగా ఉన్నారు. గట్టి దేవుని మైపరచుకుందాం. ప్రియ సహోదరులారా, సహోదరులారా, సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. మూల స్తంభాలుగా ఉండాలి. దేనికో తెలుసా? దేవుని రాజ్యము కట్టబడడానికి. గట్టి దేవుని మైపరచుకుందాం. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ గ్రహంలో దేవుని పనిలో, దేవుని రాజ్యము కట్టబడట్లో నా పిల్లలు ఎలా ఉండాలి? ఎదిగే మొక్కల్లాగా ఉండాలి. నా కుమార్తెలు దేవుని నగరము కట్టబడిన మూల స్తంభములు. మూలం అంటే అర్థమేంటి? మొదటి అని అర్థము. మొదటగా ఒక స్లాబ్ వేయాలని మొదటి ఏం చేస్తారండి? ఓకేనా? ఏం వేస్తారు అంటే ఆ స్లాబ్ నిలబడాలంటే మెయిన్ ఏముండాలి? పిల్లర్స్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్త్రీగా ఉన్న మీరు దేవుని నగరము కట్టబడడానికి, దేవుని రాజ్యము కట్టబడడానికి మూల స్తంభాలు కావాలి. గట్టి దేవుని మైపరచుకుందాం. మీరే మొదటగా ఉండాలి. నీ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ఎదగబడినటువంటి మొక్కల వలె దినదినము భక్తి జీవితంలో మీరేం చేయాలి తెలుసా? నా కుమార్తె ఎలా ఉంది? నా కుమారుడు ఎలా ఉన్నాడు? బైబిల్ చదువుతున్నాడా? పాటలు నేర్చుకున్నాడా? వాయించగలుగుతున్నాడా? చప్పట్లు కొట్టగలుగుతున్నాడా? చక్కనైన పాటలు పాడగలుగుతున్నాడా? మొదటి ఎలా ఉన్న స్థితి అలాగే ఉందా? అర్థమవుతుందా? ఈరోజు మీరు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ముందుగా భర్తగా నీవు దేవునికి భయపడి ఉండాలి. నీ భార్య, నీ పిల్లలు దేవుని భయపడుతున్నావు. ఎప్పుడైతే నీవు ఆ విధముగా దేవుని సంఘములో, దేవుని సన్నిధానములో నీవు ఆ విధముగా పెంచబడి, ఆ విధముగా పెట్టుకుంది, ఆ విధంగా ఆశీర్వదించబడి, ఆ విధముగా అనేకమైన ఆత్మలు నడిపించబడి ఉంటావో అప్పుడు నీ కుటుంబంలో ఏముంటుందట? దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మందిరికి రావడం పోవడం కాదు
కాదు, కానీ చాలా ఈజీ. రావడము వెళ్ళిపోవడం చాలా ఈజీ. కానీ నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తే, నీలో ఫలింపు ఉందా లేదని ఆలోచన చేస్తే, నువ్వు ఫలిస్తున్నావా లేదని ఆలోచన చేస్తే, నువ్వు దేవునికి నమ్మకం 2 సంవత్సరాలు అవుతుంది, నీ ద్వారా ఒక ఆత్మైన నడిపించబడుతుందా? లేదు. ఎందుకో తెలుసా? నీలో ఫలింపు లేదు. గట్టి దేవుని పక్షుల ఈరోజు నీ పిల్లలు ఎదగకపోతే, ఈరోజు నీ పిల్లల్లో పెరుగుదల లేకపోతే, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు వాడించి బాగుపడ్డాయి, ఆర్గెక్స్ కాంప్లైంట్ అన్ని వాడించేసి నీ పిల్లలకి పెరిగించాలని ఆలోచన చేస్తున్నావు. మీరు భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? పెరుగుతున్నావా? భక్తి జీవితంలో దినదినమో ఏదో వస్తున్నావు, చేస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు కాబట్టి వెళ్ళకపోతే తప్పదు అని బలత్కారంగా వస్తున్నావా? నువ్వు బలత్కారంగా వస్తే దేవుడి సన్నిధానంలో నువ్వు ఉండలేవు. అనుకుంటున్నావేమో నేను ఉంటున్నానని. నీ మనసు మాత్రం ఉంటావు, కానీ నీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. దేవుడి సన్నిధానంలో వచ్చి మనం ఎలా ఉండాలి? ఆయన కోసం మనం ఉండాలి, ఆయనలోనే ఉండాలి, ఆయనతో కలిసిపోవాలి. ఆయనతో కలిసిపోతే నీలో నిజమైన పాపము పోతుంది. ఇక్కడ చూసుకుంటే విశ్వగా ఉన్న కోర ఏమైపోయింది? పరిశుద్ధముగా మార్చబడింది. 41 వచనం ఒకసారి 2 రాజుల గ్రంథం ముగించుకుందాం. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. ఏ జబ్బు, ఏ పాపము, ఏ అపరాధము నీలో మరి ఉండదు. ఒకటి దేవుని పక్షుల ఏంటో ఎందుకో తెలుసా? నీతో యేసయ్య రక్తము కలుపబడింది. నీలో పాపం యేసయ్య రక్తము ద్వారా కలుపబడింది. గట్టి దేవుని పక్షుల హల్లెలూయా. సంగమా, నీ కుటుంబంలో ఆశీర్వాదంలో దేవుని ఆశీర్వాదంలో ఉండకపోవడానికి కారణం ఏంటో ఒకసారి నీరే పరీక్షించుకో, పరిశోధించుకో, ప్రార్థన చేసుకున్నాం. ఎవరి వాళ్ళని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని మైపరిచున్నాం.